everyone, welcome back to my channel and welcome to another traditional episode. So ఒకవేళ మీరు ఎవరైనా మంగళగౌరి వ్రతం చూడలేదు అంటే ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్. ఇట్స్ ఆల్రెడీ ఆన్ మై ఛానల్. మీరు ఆ వీడియో చూడండి. ఒక రఫ్ ఐడియా వస్తుంది మీకు మా పద్ధతుల గురించి. సో ఇప్పుడు ఎలానూ మనకి ఇది శ్రావణ మాసం కాబట్టి నేను మీ అందరికీ వరలక్ష్మి వ్రతం అందరం కూడా చేసుకుంటాం కాబట్టి మేము ఎలా చేసుకుంటాము అని నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఆన్ ద పూజా డే ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను కవర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ నేను చేయబోయేది ఏంటి అంటే, ఆల్రెడీ నేను మా ఇంటి గడపకి పసుపు కుంకుమ అవన్నీ రాసుకున్నాను. సో ఒకవేళ మీరు చూడాలి అంటే ప్లీజ్ డూ రిఫర్ ది అదర్ వీడియో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మెయిన్ వరలక్ష్మి వ్రతం అంటే మనకి లక్ష్మీదేవి కాబట్టి, అండ్ మెయిన్ మనము తులసి చెట్టుని లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి, సో మనకి మన ఇంట్లో ఉన్న తులసి కోటని ఫస్ట్ పసుపు కుంకుమతో అలంకరించాలి. సో ఇంకొకటి నేను ఇది స్టార్ట్ చేయబోయే ముందు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఏ పూజా ప్రాసెస్లో అయినా అలంకరణకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మన అందరము అంతే శ్రద్ధతో అంతా చేసుకుంటే ఆ హ్యాపీనెస్ మనకి వేరుగా ఉంటుంది. సో ఈ జర్నీ అంతా మీరు కూడా నాతో పాటు చూస్తారని అనుకుంటున్నాను. నేను తులసి కోటకి పసుపు కుంకుమ అవన్నీ రాసే లోపు నేను నిన్న నైట్ ఎలా ఈ ప్రిపరేషన్ చేసుకున్నాను అని మీరు చూడండి ఇప్పుడు. సో నేను ఇవాళ మీకు చూపించబోయేది ఏంటి అంటే సింపుల్ టిప్స్ ఫర్ హౌ టు డెకరేట్ ఫర్ వరలక్ష్మి వ్రతం. నేను వాడే సామాన్ ఏంటి అని చూపిస్తాను. దీని నుంచి మీకు ఏమైనా ఐడియాస్ జనరేట్ అవుతాయి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో మీ క్రియేటివ్ హ్యాట్స్ కూడా మీరు పెట్టుకోవడానికి రెడీగా ఉండండి, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు షో సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో క్విక్గా మనం ఏమేమి సామాన్ వాడబోతున్నానో నేను చూపిస్తాను. ఇవి మామిడాకుల్లాగా ఉంటాయి అన్న ఫీల్ తోటి నేను ఇక్కడ దగ్గర ఉన్న ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. సో అవి ఒక 3 తీసుకున్నాను. అండ్ ఇదేమో కలసం కోసం అని చెప్పి ఒక చిన్న నెక్లెస్. దెన్ ఇదేమో బ్లౌజ్ పీస్, ఇంకా ఇదేమో 1 శారీ. సో ఇక్కడికి వచ్చి మీరు చూసేస్తే మనకి ఇక్కడ 2 స్టీల్ బాక్సెస్ ఉన్నాయి. స్టీల్ బాక్సెస్ ఏంటి పెట్టింది అనుకుంటున్నారా? దాని ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీరే చూద్దరు కానీ. అండ్ కమెంట్ ఆన్ హౌ యూ లైక్ దిస్ ఐడియా. ఇంకొక పీట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ దాట్ I would like to show you all how it looked previously and after I do all the decor, how it is going to look. So చూసారు కదా, it's just a window and nothing else. And మాకు ఒక చిన్న కర్టెన్ రాడ్ వచ్చింది ఇక్కడ, అంతే. సో ఇది బిఫోర్. ఆఫ్టర్ ఏంటి అని నేను డెకరేట్ చేశాక మీరే చూద్దరు కానీ.
ఇది పూజ ప్రిపరేషన్ డే ముందు రోజు నైట్ నేను చేసేసుకున్నాను, సో దట్ తొందరగా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోకుండా. ఫైనల్గా అవుట్పుట్ ఇది చూసారు కదా, బిఫోర్ ఎలా ఉండిందో ఆఫ్టర్ ఎలా ఉండిందో. విత్ సింపుల్ ఐటమ్స్ మనం ఎలిగెన్స్ తీసుకొచ్చేసేయచ్చు. మీకు ఇది బాగా క్రియేటివ్గా బాగా నచ్చింది అనుకుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో రేపు పొద్దున్న ఫైనల్ టచ్అప్స్ ఇచ్చుకుని మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఏమేమి అవసరం అవన్నీ నేను రేపు మార్నింగ్ చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో తులసి కోట అలంకరణ అయిపోయింది. మనం మెయిన్ ఇప్పుడు పూజకు కావాల్సిన సామానాన్ని చూసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనము ఒక పసుపు విఘ్నేశ్వరుడు, ఇంకా ఒక పసుపు లక్ష్మీ అమ్మవారు చేసుకుందాం మనము. దాని తర్వాత ఇవి మెయిన్ మనం కలసంలో పెట్టాల్సినవి. ఒక కొబ్బరికాయ ఉంటే మీ దగ్గర లక్ష్మీ ఫేస్, ఒక బ్లౌజ్ పీస్తో మనము పైన పెడతాం. అది ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. నేను కలసంలో వేయాల్సిన మామిడి ఆకులు, దాని తర్వాత ఈ వాటర్ కూడా మనం కలసం లోపలే పోస్తాము. పసుపు కుంకుమ అక్షింతలు అవి వేయాలి కలసంలో, అందుకని ఈ వాటర్ కూడా నేను దగ్గరగా పెట్టుకున్నాను. ఇవి ఎలానో మన రెగ్యులర్ ఐటమ్సే, పసుపు కుంకుమ అక్షింతలు గంధము, ఇవేమో వస్త్రాలు పూజ మధ్యలో వస్తాయి. ఇది మనం పత్తితో చేసుకుంటాము వస్త్రాలు. సో ఇవి అండ్ పూలు, మీకు నచ్చిన చాయిస్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ని మీరు పెట్టుకోవచ్చు డెకరేషన్ కోసమని. తమలపాకులు మధ్యలో అవసరం పడవచ్చు. దెన్ అగరబత్తి, ఏకహారతి కానీ హారతి కానీ కావాల్సినది. దెన్ మధ్యలో మనకి తాంబూలం కూడా ఇవ్వాలి, సో తాంబూలం. ఇంకా ఇందాకే చెప్పాలి. సో మనం ఫస్ట్ కింద బియ్యం పోసి దాని మీద మన కలసంని ప్లేస్ చేస్తాము. సో అందుకని ఇది కూడా రెడీగా పెట్టుకున్నాను నేను. మధ్యలో మనకి నైవేద్యం టైం అప్పుడు వడపప్పు, పానకం, ఇంకా చలిమిడి మేము పెడతాము. సో పానకం వచ్చేసి ప్లేన్ వాటర్, మిరియాలు అండ్ ఇలైచి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ప్లస్ కొంచెం బెల్లం, ఇవి మేము మెయిన్గా కలిపేది. అండ్ చలిమిడి వచ్చేసి బియ్యం పిండి, కొంచెం బెల్లము, 2 చుక్కల పాలు అండ్ 2 చుక్కల నెయ్యి వేస్తాం మేము. దెన్ మెయిన్ ఇక్కడ మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి తోరాలు. ఇవి టోటల్గా 9 చేసుకోవాలి. అవి ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో 9 పోగులు అండ్ 9 ముడులు అంటారు. సో ఇలా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో మీరు చేసుకోవచ్చు. అండ్ టోటల్గా 9 చేసుకోవాలి. సో నేను మీకు అవి ఎలా చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను. ఐ హోప్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఫస్ట్ టైం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో లెట్ us ఫస్ట్ స్టార్ట్ డూయింగ్ 1 తోరా. సో టోటల్గా 9 అని చెప్పా కదా, సో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సో 1 2 3 4 5 6 7 8 అండ్ 9. సో మొత్తం 9 పోగులు అంటారు. ఇది అయిపోయాక మనం ఫస్ట్ పసుపు రాసుకోవాలి. సో లైట్గా నేను పసుపు తీసేసుకున్నాను. మీకు మొత్తం నీట్గా స్ప్రెడ్ అయ్యేటట్టు, కొంచెం లిక్విడీగా ఉండేటట్టు చూసుకోండి మీ పసుపుని, సో దట్ ఇట్ విల్ స్ప్రెడ్ ఈవెన్లీ. సో ఇది అయిపోయాక మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ పూలతోటి 9 నాట్స్, అంటే 9 టైమ్స్ మనం డిఫరెంట్ ఫ్లవర్స్ ఏదో ఒకటి కట్టుకోవాలి. సో స్టార్ట్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో దట్ మనం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
సో ఇలా పెట్టేసుకుని ఫస్ట్ ఒక నాట్ వేసుకోండి, మన రెగ్యులర్ నాట్, ఇదేం పెద్ద డిఫరెంట్ ఏం లేదు. సో ఇలా అయిపోయాక మనకి ఇలా ఒక నాట్ వచ్చేస్తుంది. ఇందులో మనం ఒక చిన్న ఫ్లవర్ని పెట్టేసుకుంటే ఈజీ. సో ఇలా పెట్టుకుని ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ పుల్ ఇట్, అంతే, సింపుల్. ఓకే, సో అలానే చెప్పా కదా, అటు నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇటు మనం మిగతా యాడ్ చేసేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా నేను టోటల్గా 9 చేశాను, అదే మీకు ఇక్కడ ప్లేట్లో కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఐ వాంట్ టు టేక్ దిస్ ఛాన్స్ టు థ్యాంక్ మై మదర్ అండ్ మై మదర్ ఇన్ లా. సో వాళ్ళిద్దరి వల్ల కూడా నేను చాలా నేర్చుకున్నాను ఈ డిఫరెంట్ పద్ధతులు మనవి. అండ్ ఐ హోప్ ఐ ఆమ్ లివింగ్ up to their expectations, or if not for their expectations, at least for me to follow in the next coming years and future years. నేను నేర్చుకుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి చాలా. సో ఇవన్నీ పద్ధతులు కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. సో బిగ్ థ్యాంక్ యూ వాళ్ళిద్దరికి. సో మనం కలసం లోపల అమ్మవారి ఫేస్ మనం చేసుకుని పెట్టుకోవాలి కాబట్టి మేము కొబ్బరికాయ వాడుకుంటున్నాము. అయితే చాలామంది ఏంటి అంటే జస్ట్ ఊరికే లైట్గా పసుపు రాసేసి బొట్టు పెట్టి పెట్టేస్తారు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను. ఇది నేను నేర్చుకున్నది, మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే మ్యాక్సిమం మనము కొబ్బరికాయని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, ఎక్కువ డర్టీగా లేకుండా చేసి ఫస్ట్ ఈక్వల్గా కొంచెం మనము తడి చేసేసుకుని కొబ్బరికాయని పసుపు బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతా మొత్తం చుట్టూరా అంతా కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. రెడీ అన్నప్పుడు చెప్పు. సో ఇప్పుడు మొత్తం పసుపు మొత్తం అంతా నేను రాసేసుకున్నాను. అయితే ఎటువైపు అయితే మీకు బాగుంది ఫేస్ అనిపించిన చోట మీరు ఇంకా ఎక్కువ పసుపు రాసుకోవాలి. మీకు మొత్తం అయిపోయాక ఫినిషింగ్ అప్పుడు మీకు తెలుస్తుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి. చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో చేసుకుంటూ ఉంటారు. మనకు సింపుల్గా కావాలి బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఎలిగెంట్గా లుక్ రావాలి అన్నవే నేను ఎక్కువ చూపిస్తున్నాను. సో ఇవాళ మెయిన్గా ఇట్స్ ఆల్ అబౌట్ ద మోస్ట్ బేసిక్స్, సింపుల్ అండ్ ట్రెడిషనల్గా ఎలా చేసుకోవాలి సింపుల్గా అని నేను చూపిస్తున్నాను. ఇంకా మీకు గ్రాండ్గా కూడా ఎలా చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంది, చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బికాజ్ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను అన్నది కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ ఐ విల్ అకార్డింగ్లీ టేక్ అనదర్ వీడియో. సో అయిపోయింది కదా. మీరు కంపారిటివ్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇటు మనం అంతా చాలా లైట్గా రాసుకున్నాం, బట్ ఇక్కడ నేను హెవీగా పెట్టాను పసుపు, ఎందుకు అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దీని మీద మనం చక్కగా కళ్యాణం బొట్టు పెట్టుకోవాలి. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. సో మనం కలసం పెట్టుకునే ముందు ఫస్ట్ బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. ఒక చిన్న పద్మం వేసుకుంటాము మేము. సో ఫస్ట్ అక్కడ పద్మం వేసుకున్నాక దాని మీద మనం బియ్యం వేసుకోవాలి. ఇది బియ్యపిండి కాబట్టి మనకి కొంచెము దూరంగా వస్తుంది ముగ్గు, బట్ ఇదే మన పద్ధతి. రెగ్యులర్ దానికంటే దీంతోటే వేసుకోవాలి. సో అదే వేస్తున్నాను. అయిపోయింది. సో పద్మం వేసేసుకున్నాము, కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకొని
దీని మీద ఇప్పుడు మనం బియ్యం పోసుకోవాలి. సో నేను బియ్యం కూడా మీకు ఇందాక చూపించా కదా రెడీగా ఉండిందని. సో బియ్యం మెల్లగా దగ్గర పోసుకోండి. మీకు ఎంత కావాలో అంత పోసుకోవచ్చు, దీనికి ఏం లేదు. సో ఇలా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా. అయిపోయి మనం ఫస్ట్ ఒక తమలపాకు కూడా పెట్టుకుందాము, అది కూడా ఇంపార్టెంట్. సో ఇలా ఫస్ట్ ఒక తమలపాకు వేసేసుకుని దాని మీద మనం కలశ స్థాపన చేసేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఫస్ట్ లోపల కొంచెం వాటర్ పోయాలి. సో నేను వాటర్ కూడా పోసేసాను. అందులో ఫస్ట్ మనం పసుపు అండ్ కొంచెం కుంకుమ, ఇంకొంచెం అక్షింతలు ఇవన్నీ వేసేసుకున్నాక కాయిన్స్ కూడా ఒక 2-3 కాయిన్స్ వేసేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనము మామిడి కొమ్మలు పెట్టుకుంటాం. మామిడి కొమ్మలు కలసంలాగా రావాలి కాబట్టి దీని మీద ఇప్పుడు మనము కొబ్బరికాయని ప్లేస్ చేసుకోబోతున్నాము. ఇందాక నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు ఎలా చేసుకోవాలో. సో ఫేస్ మనకి కరెక్ట్గా మన వైపు ఉండేటట్టు నీట్గా సెట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక మీరు కొంచెం సెట్ చేసుకోవచ్చు ఈ ఆకుల్ని నీట్గా మీకు కావాల్సినట్టుగా ఫేస్ మన వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే దిస్ స్థాపన ఇస్ రెడీ. కలసం అన్నది రెడీ, అమ్మవారు రెడీ. దీని పైన ఇంకా కూడా కొంచెం డెకరేషన్ చేసుకోవాలి, అది కూడా నేను మీకు క్విక్గా చూపించేస్తాను. సో వెయిట్ ఫర్ మీ. సో ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తున్నాను. సో బ్లౌజ్ పీస్ కనిపిస్తుంది కదా మీకు, దాని ఫస్ట్ 2 ఈక్వల్ హాఫ్స్గా చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, సో టోటల్గా 2 ఫోల్డ్స్ చేశాము. దాని తర్వాత మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి కూడా ఫోల్డ్ చేసుకోండి. సో అలా ట్విస్ట్ చేసుకోవాలన్నమాట, అంటే కోన్ షేప్ వచ్చేటట్టుగా మనం ట్విస్ట్ చేసుకోవాలి, అంతే. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో అయిపోయింది, మనకి బ్లౌజ్ పీస్ రెడీ. సో మిగతా ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని లోపలికి మీరు జస్ట్ గ్రూవ్లోకి పెట్టేసి ఫిక్స్ చేసేసుకోండి. ఇది మనం ఇప్పుడు కొబ్బరికాయ పైన పెట్టబోతున్నాము. సో అలా దాన్ని ప్లేస్ చేసేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ రెడీ. దీని మీద ఇంకా కూడా డెకరేషన్స్ కొంచెం చేసుకోవాలి టు ఎన్హాన్స్ ద బ్యూటీ. అది నేను చేసి చూపిస్తాను మీకు. సో మీరు ఆల్రెడీ బ్లౌజ్ పీస్ చూసేసారు కదా ఎలా పెట్టుకున్నామో. ఇప్పుడు పైన మేము అమ్మవారి ఫేస్ పెట్టబోతున్నాము. సో కొంతమందికి అయితే ఇక్కడ ఉంటుంది దాంట్లో లోపలికి పెట్టేసేటట్టు, లేదా మనకి ఇలా 2 రింగ్స్ ఉంటే మనం ఒక థ్రెడ్ వేసుకుని ఆ థ్రెడ్ తోటి మనం బ్లౌజ్ పీస్కి కట్టచ్చు. సో ఇలా మీకు కావాల్సినట్టుగా ప్లేస్మెంట్ చేసుకుని మీరు ఇలా వెనకాలకి కట్టేసేయాలి. సో ఇది మనకు అమ్మవారి కోసం పెట్టుకోవాల్సిన వస్త్రాలు. అండ్ మేము ఆల్మోస్ట్ రెడీ పూజ స్టార్ట్ చేసేసుకోవడానికి. ఫైనల్ స్టెప్ మీకు చూపించేస్తాను. సో ఫైనల్గా ఏంటి అంటే మనం ఇందాక ఆల్రెడీ పసుపు విఘ్నేశ్వరుడు చేసేసుకున్నాం కదా, సో అది కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. అండ్ పసుపు అమ్మవారు కూడా. సో రెడీ. సో వీఆర్ రెడీ టు స్టార్ట్ అవర్ పూజ అండి. మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. ఇట్ ఈస్ టైర్సమ్. నా ఫేస్లో ఆల్రెడీ మీకు టైర్డ్నెస్ కనిపిస్తే నేను ఏం చేయలేను దానికి, బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. వీఆర్ సపోజ్ టు డూ ఆల్ దిస్. ఈ అలంకరణ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంతే ఇంట్రెస్ట్ తీసుకుని మనం చేయాలి. సో మా పూజ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు చూడండి. సో ఫర్ దాట్ యూ నీడ్ టు గో అండ్ చూస్ ద నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ go and watch the entire video. Please do like and subscribe. We'll meet you in the next video. Bye.